హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు పెద్ద దిక్కు. సింహాచలం ఒక చిన్న గ్రామంలో ఉంటూ పట్నంలోని గురవయ్య కిరాణా దుకాణంలో పద్దులు రాసే ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతడి జీతం నెలకు 200 రూపాయలు. చిన్నతనంలో తల్లిదండ్రులు పోగా అతన్ని పినతల్లి మీనాక్షి పెంచి పెద్ద చేసింది. ఆమెకొక కూతురు. పెళ్ళీడు రాగానే కూతురికి వివాహం చేసి అత్తవారింటికి పంపి తాను మాత్రం సింహాచలం ఇంట్లోనే ఉంటున్నది. సింహాచలం ఏమాత్రం అందగాడు కాదు, పైపెచ్చు చిన్న జీతగాడు. అయినా అతడి పెళ్ళి మంచి అందచందాలు గల లావణ్యతో జరిగింది. అందుకు కారణం లావణ్య తల్లిదండ్రులు పేదవాళ్లు కావటం. ఈ పెళ్లి కాకముందు లావణ్య తన అందం చూసి మురిసిపోయి ఏ జమీందారు కొడుకు తనను చేసుకుంటాడని కలలు కనేది. సింహాచలంతో పెళ్ళి ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. సింహాచలం పిన్ని మీనాక్షి తన తల్లిదండ్రులను పెద్ద కట్నం కోరాలని, ఆ విధంగా ఈ పెళ్లి తప్పిపోవాలని ఆమె ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నది. అయితే మీనాక్షి మాత్రం లావణ్య తల్లిదండ్రులతో మా నుంచి కట్న కానుకల ప్రసక్తే ఉండదు, ఈ శుభ సమయంలో దాని సంగతి మరిచిపోదాం అన్నది. ఈ మాట విని లావణ్య కుంగిపోయింది. ఆమె తల్లిదండ్రులు పొంగిపోయారు. ఈ విధంగా లావణ్యకు ఇష్టం లేని పెళ్లి జరిగిపోయింది. అందువల్ల కాపురానికి వచ్చిన రోజు నుంచి ఆమె కట్నం కోరని మీనాక్షిని శత్రువును చూసినట్టు చూడసాగింది. నెల తిరగకుండానే ఒకనాటి రాత్రి ఆమె సింహాచలంతో, ఈ రోజుల్లో సొంత అత్తలని చూసేవాళ్లే లేరు, ఇక పినతల్లి గారికి ఊడిగం చేసేదెవరు? మీ పిన్నిని వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళమని చెప్పు అన్నది. ఆ మాటలకు సింహాచలం నొచ్చుకొని, అదేం మాట, మా పిన్ని మనకి ఇంట్లో పెద్ద దిక్కులా ఉంటుంది కదా అన్నాడు. ఆ జవాబుకు లావణ్య విసుక్కుంటూ, మనకే తిండికి దిక్కులేదు, ఇదేమైనా సముద్ర వ్యాపారమా? ఈ కరువు కాలంలో తిండి దండగ మనుషుల్ని ఎంతకని పోషిస్తాం అన్నది. పక్క గదిలో నిద్రపోతూ మంచినీళ్ల కోసం లేచిన మీనాక్షి ఈ మాటలు విన్నది. ఆమె తెల్లవారుతూనే ఏ కారణం చెప్పకుండా కూతురి ఇంటికి ప్రయాణం కట్టింది. సింహాచలానికి ఇది చాలా కష్టం అనిపించినా భార్య నోటికి భయపడి అతడేమీ మాట్లాడలేదు. అతడు బాడుగు బండిలో పినతల్లిని ఆమె కూతురి ఇంట దిగవిడిచి పట్నం చేరేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. ఆ కారణంగా అతడు చాలా పొద్దుపోయే వరకు దుకాణంలో ఉండవలసి వచ్చింది. పట్నం నుంచి అతడి పల్లెకు మామూలు దారి కాకుండా మరొక అడ్డదారి ఉన్నది. తొందరగా ఇల్లు చేరాలన్న ఆత్రంలో అతను జనం మసలని ఆ అడవి దారిన పట్టాడు. సింహాచలం అడవి మధ్య ఉండగానే చీకటి పడింది. అయితే పున్నమి రోజు కావటం వల్ల పుచ్చ పువ్వులా వెనెల కాస్తున్నది. అతడు ఒక చెట్టు కిందకి వచ్చేసరికి చెట్టు ఆకులు గలగలామన్నాయి. ఆ వెంటనే ఆకుల మధ్య నుంచి, ఎవరో వారెవరో రావాలి, వారికి అడిగింది ఇవ్వాలి అంటూ కర్ణ కఠోరమైన గొంతుతో ఒక పాట వినిపించింది. సింహాచలం ఆశ్చర్యపోతూ తల ఎత్తి చూసి అది ఒక నేరేడు చెట్టు అని గ్రహించి, నేరేడు చెట్టు ఏమివ్వగలదు, నేరేడు పండేగా అన్నాడు. ఆ మరుక్షణం నేరేడు పండొకటి అతని కాళ్ళ దగ్గర పడింది. దాన్ని తీసుకొని సంచిలో వేసుకుని ముందుకు నడిచాడు సింహాచలం. కొద్ది దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు గలగలామన్నాయి. ఆ తర్వాత, ఏమివ్వను, నీకేమివ్వను అంటూ మరింత కర్ణ కఠోరమైన పాట వినిపించింది. సింహాచలం ఆ చెట్టును వెలగ చెట్టుగా గుర్తించి, వెలగ చెట్టు ఇవ్వగలిగేదేముంది, వెలగపండు అంతే కదా అన్నాడు. మరుక్షణం అతడి కాళ్ళ దగ్గర ఒక వెలగపండు పడింది. సింహాచలం దాన్ని కూడా సంచిలో వేసుకున్నాడు. అతడు మరికొద్ది దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు కదిలి, అందిస్తాను అందుకో, అడిగింది ఆలోచించక ఇస్తాను తీసుకో అన్న మరింత కర్ణ కఠోరమైన పాట వినిపించింది. సింహాచలం 2 చెవులు మూసుకొని ఆ చెట్టు మామిడి చెట్టని గ్రహించి, మామిడి చెట్టు మామిడి పండుగాక ఇవ్వగలిగేదేముంటుంది అన్నాడు. వెంటనే అతని కాళ్ళ దగ్గర మామిడి పండు ఒకటి పడింది. సింహాచలం దాన్ని కూడా తీసుకొని కొంతసేపటికి ఇల్లు చేరాడు. లావణ్య సంచిలో ఉన్న ఆ 3 పళ్లను చూసి ఆశ్చర్యపోయి, కాలంగాని కాలంలో ఇవి ఎక్కడ దొరికాయి నీకు అంటూ భర్తని అడిగింది. సింహాచలం జరిగిందంతా ఆమెకు చెప్పాడు. లావణ్య అతడి కేసు కోపంగా చూస్తూ,
ఎంత బుద్ధిమాలిన పని చేశావు. నీతో మాట్లాడింది ఆ చెట్లే అనుకున్నావా? ఆ మాట్లాడింది ఆ చెట్ల మీద ఉండే పరోపకారి పిశాచాలో వనదేవతో అయి ఉంటాయి. రేపు మళ్ళీ చీకటి పడ్డాక ఆ దారినే రా. వాటిని ఏం అడగాలో తెల్లవారాక నీకు చెబుతాను అన్నది. ఆమె ఆ రాత్రి అంతా నిద్రమాని పిశాచాలను ఏం అడగాలో బాగా ఆలోచించి తెల్లవారాక భర్తకు చెప్పింది. మర్నాడు సింహాచలం చీకటి పడిన తర్వాత అడవి దారిన బయలుదేరాడు. అతడు నేరేడు చెట్టును చేరుకునేసరికి చిన్నగా వర్షం ప్రారంభమైంది. నేరేడు ఆకుల గలగలతో పాటు అతడికి క్రింద రాత్రి విన్న మాటలు కూడా స్పష్టంగా వినిపించాయి. భార్య చెప్పింది బాగా గుర్తుపెట్టుకున్న సింహాచలము, నేరేడు చెట్టు నాకు అందాన్ని ప్రసాదిస్తే ఎంత ఆనందపడతాను అన్నాడు. చెట్టు మీద నుంచి ధారగా నీరు అతడి మీద పడింది. మెరుపుల వెలుగులో సింహాచలం తన శరీరాన్ని చూసుకుని అది పసిమి ఛాయలో ఉండటంతో పరమానందం చెందాడు. అతడు వెలగ చెట్టును చేరే లోపల పెద్ద శబ్దంతో పిడుగుపడి నేరేడు చెట్టు భగభగమనే మంటలతో నేలకూలింది. వెలగ చెట్టును చేరిన సింహాచలం, వెలగ చెట్టు వెలలేని ఐశ్వర్యం ఇస్తే అద్భుతం కదా అన్నాడు. అతడి కాళ్ల దగ్గర ఒక ఖాళీ సంచి పడింది. సింహాచలం దాన్ని చేతికి తీసుకునేటంతలో సంచిలో నుంచి జలజలామంటూ ఆగకుండా బంగారు కాసులు పడసాగాయి. అతడు కింద పడిన కాసుల్ని వదలబుద్ధి కాక వాటిని కూడా సంచిలో వేసుకొని ఆ సంచి మోసుకుంటూ బయలుదేరాడు. అతడు మామిడి చెట్టును సమీపించగానే పిడుగుపాటికి గురి అయ్యి వెలగ చెట్టు నేలకు ఒరిగిపోయింది. మామిడి చెట్టు నాపై అదృష్టాన్ని ముద్రగా వేస్తే అమోఘంగా ఉండదా అన్నాడు సింహాచలం చెట్టు కొమ్మల్లోకి చూస్తూ. వెంటనే అతడి తలపైన ఏదో పడినట్టయింది. కానీ తడిమి చూసుకుంటే అతడి చేతికి ఏమీ తగలేదు. సింహాచలం అక్కడి నుంచి కొంచెం ముందుకు కదలగానే మామిడి చెట్టు కూడా పిడుగు దెబ్బకు గురి అయింది. ఆ తర్వాత ఇంటి దారి పట్టిన సింహాచలానికి పెనుగాలి వల్ల, బంగారంతో బరువుగా ఉన్న సంచి వల్ల నడవటం కష్టసాధ్యం కాసాగింది. అతడు కొంచెం ఎత్తుగా ఉన్న దిబ్బనొకదాన్ని ఎక్కి దిగబోతూ కాలు జారి పక్కనే ఉన్న ఊబిలో పడిపోయాడు. బంగారు కాసుల సంచి ఊబి అడిక్కి మునిగిపోయింది. అతడి శరీరం క్రమంగా భుజాల వరకు ఊబిలో దిగబడిపోయింది. ఇక తనకు చావు తప్పదనుకున్నాడు సింహాచలం. కానీ అదృష్టం అతన్ని అంటిపెట్టుకునే ఉన్నది. హఠాత్తుగా దాపులనున్న చెట్టు కొమ్మ ఒకటి ఫెళఫెళామంటూ విరిగి అతడికి చేరువుగా ఊబిలో పడింది. అతడు దాన్ని పట్టుకొని ఊబి నుంచి బయటపడ్డాడు. సింహాచలం తూర్పు తెల్లవారుతుండగా ఇల్లు చేరి స్పృహ తప్పి పడిపోయాడు. లావణ్యకు ఆ స్థితిలో ఉన్న భర్తను చూసి దడ పుట్టుకు వచ్చింది. ఏం చెయ్యాలో చెప్పేటందుకు ఇంట్లో అనుభవం గల పెద్ద దిక్కంటూ లేదు. ఏమీ పాలుపోని లావణ్య మీనాక్షికి కబురు పంపించింది. మధ్యాహ్నానికల్లా పుట్టెడు దిగులుతో మీనాక్షి వచ్చింది. ఆమె సపర్యలతో సింహాచలం 1 నెల రోజులకు మామూలు మనిషి అయ్యాడు. అతడికి అడవిలో లభించిన బంగారం, పచ్చని శరీరఛాయ పోగా కొత్తగా శరీరం మీద అక్కడక్కడ మానిన గాయపు మచ్చలు మాత్రం మిగిలాయి. జరిగిందేంటో వివరంగా విన్న మీనాక్షి లావణ్యతో, నీ భర్తకు మొదటి పిశాచాన్ని అందం అడగమని చెప్పావు. అందం కన్నా ఆరోగ్యం ముఖ్యం. అది లేకపోతే రెండో పిశాచి ఇచ్చిన బంగారం వృధా. మొత్తం మీద మూడో దాన్ని కోరిన అదృష్టమే అతన్ని ఊబి నుంచి కాపాడింది అన్నది. మీరు ఆ సమయంలో సలహా చెప్పడానికి లేరు. అందువల్లనే నేను ఆయనను ఈ అవివేకపు కోరికలు కోరమని నానా అగచాట్లకు గురి చేశాను అన్నది లావణ్య కళనీళ్లతో. ఇప్పుడైనా మించిపోయిందేం లేదు. అదృష్టం అండగా కష్టపడి పనిచేసే నీ భర్త తప్పక అభివృద్ధిలోకి వస్తాడు. 10 కాలాల పాటు సుఖంగా ఉండండి అని మీనాక్షి తిరుగు ప్రయాణానికి వెంట తెచ్చుకున్న పెట్టెలో బట్టలు సర్దుకోసాగింది. లావణ్య కళ్ళనీళ్లు తుడుచుకొని ఆమె 2 చేతులు పట్టుకొని, అత్తయ్య, నా మూర్ఖత్వాన్ని క్షమించండి. మీరు ఎక్కడికి వెళ్ళవద్దు. మీరు తప్ప మాకు పెద్ద దిక్కు లేదు అన్నది దీనంగా. లావణ్యలో వచ్చిన మార్పు మీనాక్షికే కాక సింహాచలానికి కూడా ఎంతో ఆనందం కలిగించింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు మతిమరుపు నౌకరు.
ఆత్రేయపురం జమీందారు పంకజనాభుడి దివాణంలో సిద్ధయ్య అనే ఒక నౌకరు ఉండేవాడు. వాడికి ఎక్కడ లేని మతిమరుపు. ఇప్పుడు విన్నది మరి కాసేపటికి మర్చిపోయేవాడు. యజమాని ఒక పని చెబితే మతిమరుపు వల్ల మరేదో పని చేస్తూ ఉండేవాడు. అయితే స్వతహాగా నమ్రత కలవాడు, ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవాడు కావటం వల్ల జమీందారు వాణ్ణి క్షమించి ఊరుకునేవాడు. ఒకనాటి రాత్రి జమీందారుకు అకస్మాత్తుగా కడుపు నొప్పి వచ్చింది. ఆయన సిద్ధయ్యను వైద్యుడు శేషాచారి దగ్గరకు పోయి కడుపు నొప్పికి మాత్రలు తీసుకురమ్మని చెప్పాడు. సిద్ధయ్య శేషాచారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చిన మాత్రలతో పావుగంటకల్లా తిరిగి వచ్చాడు. కానీ ఆ మాత్రలు వేసుకున్న జమీందారుకు కడుపు నొప్పి తగ్గలేదు. తెల్లవార్లు ఆయన బాధపడుతూనే ఉన్నాడు. మర్నాటి ఉదయానే శేషాచారి జమీందారును చూడవచ్చి, మీ తలనొప్పి ఎలా ఉంది అని అడిగాడు. జమీందారు కోపంతో మండిపడుతూ, నాకు తలనొప్పని నీకు చెప్పిందెవరు? సిద్ధయ్యతో కడుపు నొప్పి అని చెప్పి పంపించాను. కొంపదీసి తలనొప్పి మాత్రలు గాని ఇచ్చావేమిటి? నీ మూలంగా తెల్లవార్లు ఎంత బాధపడ్డానో తెలుసా అన్నాడు. శేషాచారి బిక్క చచ్చిపోయి, తమరు అలా అంటున్నారేమిటి? సిద్ధయ్య నాతో మీకు తలనొప్పి అనే చెప్పాడు, అందువల్లే తలనొప్పి మాత్రలు ఇచ్చి పంపాను అన్నాడు. జమీందారుకు పొరపాటు సిద్ధయ్యదే అని తెలిసిపోయింది. ఆయనకు రాత్రి తాను పడ్డ బాధ తలుచుకునేసరికి ఒళ్ళు మండిపోయింది. వెంటనే సిద్ధయ్యను పిలిచి గట్టిగా చీవాట్లు పెట్టి, ఒరే, నీ మూలంగా రాత్రంతా నేను విపరీతమైన బాధకు గురయ్యాను. నీలాంటి మతిమరుపు వెధవను పనిలో పెట్టుకోవటం నాదే పొరపాటు. నీ మతిమరుపు వల్ల ముందు ముందు నా ప్రాణాలే పోవచ్చు. నిన్ను పనిలో నుంచి తీసేశాను అని వాడికి రావలసిన జీతం డబ్బులు ఇచ్చి పంపేశాడు. అయితే ఆ మర్నాడు సిద్ధయ్య మామూలు ప్రకారం దివాణానికి వచ్చి జమీందారుకు కనిపించాడు. జమీందారు వాడి కేసు కోపంగా చూసి, నిన్ను పనిలో నుంచి తీసేసినట్టు నిన్ననే చెప్పా కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడిగాడు. అవును దొరా, ఆ మాటే మరిచాను. ఇక నుంచి పనికి రానులేండి అంటూ సిద్ధయ్య దుస్తుల్లో నుంచి కొంత డబ్బు తీసి, నిన్న తమరెందుకో ఈ పైకం నాకు ఇచ్చారు, దాచమని చెప్పారేమో అని నిన్న జమీందారు జీతం కింద ఇచ్చిన డబ్బును ఆయన ముందు పెట్టి అక్కడి నుంచి బయలుదేరాడు. జమీందారుకు సిద్ధయ్య మతిమరుపు చూస్తుంటే ఈసారి కోపానికి బదులు వాడి మీద చాలా జాలి కలిగింది. ఆయన వాణ్ణి వెనక్కి పిలిచి, ఒరే మతిమరుపు వెధవా, ఆ డబ్బు నీదే. నిన్న నిన్ను పనిలో నుంచి తీసేస్తూ నీకు రావాల్సిన జీతం కింద ఆ మొత్తం ఇచ్చాను, ఇదిగో తీసుకో అన్నాడు. అవును, ఆ మాటే మర్చిపోయాను అంటూ జమీందారు ఇచ్చిన డబ్బు తీసుకుని వెళ్ళిపోబోయాడు సిద్ధయ్య. జమీందారు వాణ్ణి ఆగమని, సిద్ధయ్య, నిన్ను మళ్ళీ పనిలో పెట్టుకుంటున్నాను, లోపలికి పో అని చెప్పి మరొక నౌకరు ద్వారా మతిమరుపుకు మంచి మందున్నదేమో కనుక్కోమని వైద్యుడు శేషాచారికి కబురు పంపాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు సమర్థుడు. దంతపురి రాజ్యాన్నేలే మహారాజు పద్మనందుడు మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఒక గ్రామంలో అనుకోకుండా ఉన్న పళాన జబ్బు పడ్డాడు. ఆ గ్రామంలో సీతన్న అనే రైతు పద్మనందుణ్ణి సమయానికి ఆదుకొని వైద్యం చేయించాడు. తన ఆరోగ్యం కుదుటపడ్డాక పద్మనందుడు తానెవరైంది రైతుకు చెప్పకుండా, నువ్వు చేసిన ఉపకారం మరువలేనిది. రాజధానిలో నాకు మంచి పలుకుబడి ఉన్నది. నీకు ప్రత్యుపకారం ఏం కావాలో అడుగు అన్నాడు. రైతు వినయంగా, నాకేం కోరికలు లేవు. నేరకపోయి నా రెండో కొడుకు దండకుడికి చదువు చెప్పించాను. ఇప్పుడు వాడి వ్యవసాయం చేయనంటున్నాడు. ఏ చోటైనా కొలువులో పెడదామంటే వాడు తలబిరుసు మనిషి, అందరితోనూ కజ్జాలు పెట్టుకుంటాడు. వాడు ముందు ముందు ఏమైపోతాడో అని నాకెంతో బెంగగా ఉంది అన్నాడు. పద్మనందుడి వెంటనే, నీ కొడుకును నాతో పంపించు, వాడి భవిష్యత్తు నేను చక్కదిద్దుతాను, నీకెలాంటి బెంగ అవసరం లేదు అన్నాడు. దండకుడు కూడా రాజధానికి వెళ్ళాలని ఊబలాటపడ్డాడు. తండ్రి సంతోషంగా వాణ్ణి పద్మనందుడితో పంపించాడు. రాజధాని చేరుకున్నాక రాజు దండకుడికి ఒక సత్రంలో బస ఏర్పాటు చేయించాడు. ప్రయాణంలో కలిగిన అనుభవాన్ని బట్టి దండకుడు నిజంగానే దుడుకు మనిషి అని, వాడు కొలువుకు పనికిరాడని ఆయన గ్రహించాడు.
అయినా రైతుకి ఇచ్చిన మాట తప్పడానికి లేదు. దండకుణ్ణి సత్రంలో వదిలిన తర్వాత రాజు శమంతకుడికి కబురు పెట్టాడు. ఈ శమంతకుడు రాజ్యంలో జరిగే ఆదాయ వ్యయాలను పరిశీలించే అధికారిగా ఉంటున్నాడు. ఆయన కింద 10 మంది చిన్న అధికారులు ఉన్నారు. ప్రతి అధికారి వద్ద 12 ఉద్యోగస్తులు ఉంటారు. శమంతకుడు చాలా సమర్థుడైన అధికారి అని, ఎటువంటి వారి చేతనైనా పని చేయించగలవాడని కొలువులో అందరూ చెప్పుకుంటారు. పద్మనందుడు శమంతకుడితో, దండకుడనేవాణ్ణి నువ్వు పనిలోకి తీసుకోవాలి. వాడు తలపొగరు మనిషి, చాలా దుడుకు స్వభావం. ఉద్యోగం పోతుందేమో అన్న భయం వాడికి లేదు. శిక్షలకు భయపడని మొండితనం కూడా వాడికున్నది. నీవు సమర్థుడైన అధికారివని అంతా అంటున్నారు. వాణ్ణి లొంగదీయడం నీ సమర్థతకు పరీక్ష అన్నాడు. మహారాజా, వాణ్ణి నేను తప్పక లొంగదీయగలను. రేపు నా వద్దకు పంపండి అన్నాడు శమంతకుడు వినయంగా. మర్నాడే దండకుడు శమంతకుణ్ణి కలుసుకున్నాడు. శమంతకుడు వాణ్ణి కొన్ని ప్రశ్నలు వేశాడు. దండకుడు అన్నింటికీ తలబిరుసు సమాధానాలే చెప్పాడు. అయినప్పటికీ శమంతకుడు కోపగించుకోకుండా, నువ్వు నాకు బాగా నచ్చావు. నీ వల్ల మాకెంతో ప్రయోజనం ఉన్నదనిపిస్తుంది. నీకు నెలకు 50 వరహాల జీతం ఇస్తాను అన్నాడు. ఇందుకు దండకుడు ఎంతగానో సంతోషించాడు. శమంతకుడు తన వద్దనే ఉండే చిన్న అధికారిని పిలిచి అతడికి దండకుణ్ణి అప్పగించాడు. 2 రోజుల తర్వాత ఆ చిన్న అధికారి శమంతకుడి దగ్గరకు వచ్చి, అయ్యా, ఆ దండకుడు పనిచేయడు, కొలువులో పని సాగనివ్వడు. వాడితో నేను వేగలేను అని చెప్పాడు. శమంతకుడు కోపంగా, నీ కింది వాళ్ల చేత పనులు చేయించలేకపోతే అది నీ అసమర్థత అవుతుంది. వాడి చేత నువ్వు పని చేయించినా సరే, లేదా వాడి పని నువ్వు చేసినా సరే అన్నాడు. ఆ రోజు నుంచి చిన్న అధికారి దండకుడి పని కూడా తానే చేస్తూ ఉండేవాడు. ఈ కారణం వల్ల అతడికి దండకుడంటే చాలా కోపంగా ఉండేది. రోజు వాణ్ణి బెదిరిస్తూ ఉండేవాడు. నీ సంగతి రాజుకు తెలిస్తే ఏదో ఒక రోజున ఆయన నిన్ను కఠినంగా శిక్షిస్తాడు. ఇక్కడి శిక్షలు భరించలేనివిగా ఉంటాయి, జాగ్రత్త అనేవాడు చిన్న అధికారి. దండకుడు ఈ మాటలు లెక్క చేసేవాడు కాదు. కానీ రాజు విధించే శిక్షలు ఎలా ఉంటాయో మాత్రం వాకబు చేసి తెలుసుకున్నాడు. అవి నిజంగానే చిన్న అధికారి చెప్పినట్టు చాలా కఠినంగా ఉన్నాయని వాడికి అనిపించింది. కొన్నాళ్ల తర్వాత రాజు పద్మనందుడు శమంతకుణ్ణి పిలిపించి, దండకుడు ఎలా పనిచేస్తున్నాడు, దారికి వచ్చినట్టేనా అని అడిగాడు. రాక ఎక్కడికి పోగలడు మహారాజా అన్నాడు శమంతకుడు వినయంగా. రాజు ఆ జవాబుకు తృప్తిపడక రహస్యంగా దండకుడి గురించి వివరాలు తెలుసుకుని శమంతకుడికి కబురు పెట్టి, నువ్వు దండకుడి ప్రవర్తనలో మార్పు తీసుకురాలేదు. నీ అధికార బలంతో అమాయకుడైన కింది అధికారిని బెదిరించి అతన్ని శ్రమ పెడుతున్నావు అన్నాడు కోపంగా. అతడు అమాయకుడు కాదు మహారాజా. అధికారి దండకుడి చేత పని చేయించలేకపోతే అది అతడి అసమర్థత అవుతుంది. అతడు తన అసమర్థతకు శిక్ష అనుభవిస్తున్నాడు అన్నాడు శమంతకుడు. ఆ అధికారికి చేతకాని పక్షంలో దండకుణ్ణి మరొక సమర్థుడైన అధికారి దగ్గరికి మార్చలేకపోయావా అన్నాడు రాజు. దండకుడి సంగతి వాళ్ళందరికీ తెలిసిపోయింది. వాడిని వాళ్ళు పనిలోకి తీసుకోరు అన్నాడు శమంతకుడు. అయితే నువ్వు నా పరీక్షలో ఓడిపోయావు అన్నాడు రాజు. లేదు మహారాజా, తమరు నాకు అదనంగా ఒక మనిషిని ఇచ్చారు. అప్పటి నుంచి అదనంగా ఒక మనిషి చేయగల పని కొలువులో జరిగిపోతున్నది అన్నాడు శమంతకుడు. అలా కాదు, నువ్వు దండకుడి నుంచి పని రాబట్టుకున్నప్పుడే సమర్థుడైన అధికారివని పెంచుకుంటావు అన్నాడు రాజు. నాకు మరికొంత గడువివ్వండి, నా సమర్థతను రుజువు చేస్తాను అన్నాడు శమంతకుడు. రాజు పద్మనందుడు ఇందుకు అంగీకరించాడు. శమంతకుడు మర్నాడే దండకుణ్ణి పిలిపించి, నీకు కొలువులో ఉద్యోగం చేయాలని ఉన్నదా లేదా అని అడిగాడు. దండకుడికి ఉద్యోగం నచ్చింది. రాజధానిలో ఇంటి అద్దెతో సహా వాడికి 25 వరహాలు కూడా ఖర్చు కావటం లేదు. గ్రామం కన్నా పట్టణ జీవితం బాగున్నది. ఈ సంగతే వాడు శమంతకుడికి చెప్పాడు. శమంతకుడు కొంచెంసేపు ఆలోచించి, నువ్వు తలబిరుసు మనిషివని, పని చేయవని నీ అధికారి చెబుతున్నాడు. కానీ నేను ఆ మాటలు నమ్మటం లేదు. నీలో నాకు వినయ గుణం కనబడుతున్నది. కొంతకాలం పాటు నేనే నీ సమర్థతను పరీక్షిస్తాను.
ఆ అధికారి మాటల్లో నిజం కనబడితే నీ ఉద్యోగం తీసేస్తాను. నువ్వు సమర్థుడివని రుజువైతే ఆ అధికారి ఉద్యోగం తీసేస్తాను. అంతేకాకుండా నీ జీతం కూడా పెంచుతాను అన్నాడు. ఆ రోజు నుంచి దండకుడిలో ఊహించని మార్పు వచ్చింది. కొద్ది రోజుల్లోనే వాడు పనిలో మంచి సమర్థుడని పేరు తెచ్చుకున్నాడు. ఈ సంగతి విన్న రాజు ఆశ్చర్యపడి సమంతకుణ్ణి పిలిపించి, దండకుడిలో ఇంత మార్పు ఎలా తేగలిగావు అని అడిగాడు. వాడికి ముందు ఇక్కడి కొలువులో ఉన్న సౌఖ్యం తెలియజేశాను మహారాజా. తర్వాత వాడి మీద చిన్న అధికారి ఫిర్యాదులు చేస్తున్నాడని, కానీ వాటిని నేను నమ్మటం లేదని చెప్పాను. వాడు నిజంగా సమర్థుడైతే చిన్న అధికారిని పనిలో నుంచి తొలగిస్తానని కూడా చెప్పాను. ఆ అధికారి మీద వైరం కొద్దీ వాడు ఎంతో శ్రద్ధగా పనిచేయటం మొదలుపెట్టాడు. ఒకసారి పనిచేయటం అలవాటు పడిన తర్వాత వాడు మామూలుగా అందరి ఉద్యోగుల్లాగానే తయారయ్యాడు అన్నాడు సమంతకుడు వినయంగా. దండకుడి తండ్రికి తానిచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టడంలో సహాయం చేసిన సమంతకుణ్ణి రాజు పద్మనందుడు ఘనంగా సన్మానించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.